ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు నమోదవుతున్నాయి. దీంతో జనం చలికి వణికిపోతున్నారు. మరోవైపు పొగమంచు కూడా దట్టంగా కురుస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, చలి పులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు చేరుకున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఉక్కిరి బుక్కిరి అవుతున్నారు. మొత్తం మీద కూడా ఉదయం బయటికి వెళ్లేందుకు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తుండవచ్చు జాతీయ రహదారులన్నీ కూడా పొగమంచును ఆవరించుకుని ఉన్నాయి. ఉదయం దాదాపు 9 గంటల వరకు కూడా పొగమంచు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని జాతీయ రహదారులు 63వ నెంబర్ జాతీయ రహదారి, 44వ నెంబర్ జాతీయ పాటు జిల్లాలో ఉన్న అన్ని రహదారుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇంకా అధికంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు పొగ మంచు, మరోవైపు మంచు కురుస్తున్న నేపథ్యంలో ఆ పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రోజు ఉదయం పూటే విధులకు వెళ్లే సింగరేణి కార్మికులు కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, ముఖ్యంగా పాలు పత్రికలు సరఫరా చేసే వ్యక్తులు కావచ్చు, ఉదయం పూట వెళ్లే వారందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తుండవచ్చు జాతీయ రహదారి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ తో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, ఇటు మంచిర్యాల ఈ ప్రాంతాల్లోని అటవీ గ్రామాల్లో ఇంకా కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. 8 డిగ్రీల నుంచి ఇంకా కనిష్ట స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం శ్రీరాంపూర్కు సంబంధించి ఓపెన్ కాస్ట్ కు వెళ్లే రహదారిలో ఉన్నాం. ఇప్పుడే కార్మికులంతా కూడా విధులకు వెళ్తా ఉన్న పరిస్థితి. అయితే మనతో మాట్లాడేందుకు వరదరాజు, చెప్పండి, చలి తీవ్రత ఎలా ఉంది? చలి బాగుంది సార్. చలి చాలా. మేము రాత్రి 4 లేచి డ్యూటీకి వెళ్దామంటే కూడా చలి, అసలు నీళ్ళన్నీ మొత్తం చాలా గడ్డల్లా కడుతున్నాయి. అవి మేము వేడి చేసుకొని మామూలుగా ముఖం కడుక్కొని రాత్రి 4 లేచి ఇక ఇటు వద్దామంటే మొత్తం ఆటోలు కూడా ఏం కనబడతలేవు, బండ్లు ఏం కనబడతలేవు. రోడ్ ఇటు దాటాలంటే ఒక 5 నిమిషాలు పడుతుంది. మరి ఇక మాకు భయం వేసి కొద్దిసేపు ఆగి అటు ఇటు చూసి మెల్లగా దాటుతాం. మొత్తం పొగ మంచు అది అంతా మొత్తం బాగా కురుస్తున్నది. మాకు ఇప్పటికీ చాలా రోజుల నుండి ఇదే ఉన్నది. రోడ్ల మీద ఏం కనబడతలేదు టోటల్గా. మొత్తం అన్ని షట్టర్లు ఇవి అన్ని వేసుకొని రావాల్సి ఉంటుంది. చలి బాగా తీవ్రత ఉంటుంది. బాగా మొత్తం మీద కూడా కార్మికులు ఇబ్బందులు పాలవుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా చలి తీవ్రత తట్టుకోలేక స్వెటర్లు, గ్లౌజెస్, మాస్కులు, మొత్తం కూడా మంకీ క్యాప్స్ పెట్టుకుంటే తప్ప బయటికి వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట విధులకు హాజరయ్యే కార్మికులు కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో చలి మరింత ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య.